షూట్ అయితే అయిపోయింది కానీ ఇప్పుడు చూడాలి ఆడియన్స్ ఎలా తీసుకుంటారో. జనాలు చూస్తారు జైట్సు, నన్ను నమ్ము. ఓకే, ఎడిట్ చేస్తాను కదా, అప్పుడు తెలుస్తుంది. షోబ్స్ ఆ వ్యూస్ ఏంటి? చెప్పానా జైట్సు, జనాలు చూస్తారని. కంగ్రాట్స్ జైట్సు. మరి నెక్స్ట్ బ్లాగ్ దేనిపైన చేద్దాం? హోమ్ టూర్ అయిపోయింది కాబట్టి వాట్స్ ఇన్ యువర్ బ్యాగ్ చేద్దాం. మై బ్యాగ్? షోబ్స్, నేను నా బ్యాగ్ లో ఏం పెట్టుకుంటాను ఆడియన్స్ కి ఎందుకు చెప్పు? ఆడియన్స్ కి కావాలి జైట్సు. మన బ్యాగ్ లో మనం ఏమేమి పెట్టుకుంటాం అనే దాన్ని బట్టి మన పర్సనాలిటీ గెస్ చేయొచ్చు తెలుసా. ఇట్ టెల్స్ ఎ లాట్ అబౌట్ యూ. కానీ నేను నా బ్యాగ్ లో ఏం పెట్టుకోను. అయితే పెట్టు, ఆడియన్స్ కి తెలుస్తుందా ఏంటి? ఫస్ట్ వీడియో అంత బాగా వెళ్ళింది, ఇప్పుడు మనకి ఇదంత అవసరం అంటావా? జనాలు చూస్తారు జైట్సు, నన్ను నమ్ము. సరే అయితే నేను వెళ్ళి కెమెరా ఏంటి అప్పుడే? ఇలాంటి విషయాలు లేట్ ఎందుకు? దీనికి కావాల్సింది ఒక కెమెరా, ఒక హ్యాండ్ బ్యాగ్, అంతే కదా. అట్లీస్ట్ కొంచెం రెడీ అయ్యరా అని. సరే నువ్వు వెళ్ళు, నేను కెమెరా తీసుకొని వస్తాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్. అమ్మో, షేడ్స్ పెట్టుకోవాలి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు J3 స్టూడియోస్. మా ఫస్ట్ వీడియో హోమ్ టూర్ ని పెద్ద హిట్ చేశారు. నేను J3 చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో సెకండ్ వీడియో ఏం చేయాలని నేను ఆలోచిస్తున్నప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. J3 ఎప్పుడు ఏదో బ్యాగ్ పట్టుకొని తిరుగుతుంటుంది, కానీ అందులో ఏముంటుందో మీకు తెలియదు కదా. నాకు కూడా తెలియదు. తెలుసుకుందామా? వచ్చేయండి. హాయ్ జైట్సు. హే, ఏంటి షూట్ చేస్తున్నారా? హాయ్ టు యువర్ ఫ్యాన్స్. J3 స్టూడియోస్ కి ఏమైనా ప్లాన్ చేశారా? వాట్స్ ఇన్ యువర్ బ్యాగ్ అని. వాట్? నో నో వే, నో, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. జైట్సు, కట్ చేయొద్దు. ఈ రోజు నీ బ్యాగ్ లో ఏముందో నేను ఆడియన్స్ తెలుసుకోబోతున్నాం. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఫైన్. వాట్స్ ఇన్ యువర్ బ్యాగ్ కి ఇన్ని వ్యూసా? నువ్వు జనాలు చూస్తారంటే ఏంటా అనుకున్నా. నిజమే. అదే మరి నెక్స్ట్ వ్లాగ్ ఏంటి? నెక్స్ట్ బ్రేక్ అబ్బా. కొడైకెనాల్ కి వెళ్తున్న ఫ్యామిలీ ఈవెంట్ ఉంది, సో వచ్చాక ప్లాన్ చేద్దాం. పిచ్చా నీకు? కొడైకెనాల్కి వెళ్ళి వ్లాగ్ తీయవా? అసలు వ్లాగులు తీయాల్సిందే అలాంటి వాటి మీద కదా. కానీ ఫ్యామిలీ ఈవెంట్ వ్లాగ్స్ చేస్తే బాగుండదేమో. ఎందుకు బాగోదు? జనాలు చూస్తారు జైట్సు, నన్ను నమ్ము. అంతే అంటావా? యా. హే, హౌ వాజ్ యువర్ కొడైకెనాల్ ట్రిప్? ఇట్ వాస్ క్రేజీ. బ్లాగ్ తీసావా లేదా? బ్లాగ్ కాదు, బ్లాగ్స్ తీసాను. ఇక్కడ నుంచి కొడైకెనాల్ వెళ్తున్నప్పుడు నేను ఎలా వెళ్ళాను, ఎలా ఫీల్ అయ్యాను అని ఒక బ్లాగ్, కొడైకెనాల్ చుట్టుపక్కల టూరిస్ట్ ప్లేసెస్ మీద ఒక బ్లాగ్, మా ఫ్యామిలీ ఈవెంట్ మీద ఒక బ్లాగ్, తిరిగి హైదరాబాద్ వస్తుంటే మైసూర్ దగ్గర బస్ బ్రేక్ డౌన్ అయిపోయింది తెలుసా. అప్పుడు సర్ప్రైజ్ విజిట్ టు మైసూర్ అని ఒక బ్లాగ్ తీసాను. ఇంకా మైసూర్ టు హైదరాబాద్ ఇంకో బ్లాగ్. అది మర్చిపోయానే, అప్పటికే చాలా టైర్డ్ ఉండే. ఇవన్నీ తీస్తే ఆడియన్స్ తిట్టిదో. జనాలు ఫీల్ అవుతారు. జనాలా? ఇది ఇంకా బ్లాగ్ మోడ్ లోనే ఉన్నట్టుంది. ఈ వ్యూస్ ఏంటి? నేను చెప్పానా చూస్తారని. మరి ఇంతమంది చూస్తున్నారా? J3 మజాకా. సరే ఆర్డర్ చేద్దామా? యాక్చువల్లీ ఆగు, కెమెరాది, స్టార్ట్ రోలింగ్. హాయ్ గైస్, వెల్కమ్ టు J3 స్టూడియోస్. మీరు కొడైకెనాల్ కథలకి ఇచ్చిన రెస్పాన్స్ కి చాలా థ్యాంక్స్. అండ్ ఇప్పుడు మేము ఎక్కడున్నామని ఆలోచిస్తున్నారా? వీర్ అవుట్ టు హ్యావ్ బిర్యానీ. జైట్సు, సీరియస్లీ? అంటే ఇప్పుడు మనం తినేదాని మీద కూడా ఒక వ్లాగా? నీకు తెలీదు షోబ్స్. కాసేపు బిర్యానీ గురించి, కాసేపు ఈ రెస్టారెంట్ గురించి, కాసేపు బిర్యానీ ఫుటేజ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అంతే, అయిపోయింది. మరి ఓవర్ జైట్స్ ఇది. నీకు తెలియదులే కానీ నువ్వు స్టార్ట్ చేయి. ఓ మై గాడ్, ఫోటో చేసింది, స్టార్ట్ చేయి. భయ అక్కడే ఉండండి కదా, యాక్షన్ చెప్పినప్పుడు వస్తారా ప్లీజ్. సో ఈ బిర్యానీ జైట్సు, ఇలా ఉండేదాను నువ్వు చిన్నప్పుడు. ఎలా ఉన్నావు చూడు. షోబ్స్, ఇంత నవ్వుతున్నావంటే. జైట్సు నో, జైట్సు ప్లీజ్, జైట్సు నో. హాయ్ గైస్, వెల్కమ్ టు J3 స్టూడియోస్. ఈ రోజుటి మన బ్లాగ్ చిన్నప్పటి జ్ఞాపకాలు, చిన్నప్పటి ఫోటోస్, టాయ్స్, ఇవన్నీ మీరు చూడాలనుకుంటున్నారని నాకు తెలుసు. ఎవడనుకుంటున్నాడు? జనాలు చూస్తారు షోబ్స్, నువ్వు. సో let's get into the video. Hi guys, we took a new flat in Gachibowli అన్నమాట, and దాని గృహప్రవేశం ఉంది ఈ రోజు. సో మిమ్మల్ని ఆ జర్నీలో ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాం, and you will be coming along with me. ఒకప్పుడు ఇలాంటివన్నీ పర్సనల్ గా ఫోటో ఆల్బమ్స్ లో పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నారు. ఎన్ని వ్యూస్ బానే ఉన్నాయి, కానీ కామెంట్స్ లో అందరూ తిడుతున్నారు జైట్సు. వాళ్ళు తిడుతున్నారంటే వీడియో చూసినట్టే కదా, అది చాలు మనకి.